JLTV 7 న్యూస్ కి స్వాగతం. ఇంటి నిర్మాణం అనుమతుల మంజూరు విషయంలో అక్రమ నిర్మాణ వారికి కొమ్ము కాస్తూ మరే పనుల విషయంలో మున్సిపల్ అధికారులు అక్రమ సంపాదన కోసం ఎంతరికైనా తెగించడం పరిపాటైపోయింది. అక్రమ సంపాదనలో నిమగ్నమై ఉన్న మున్సిపల్ అధికారులు ఏసీబీ దాడుల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అవినీతి అధికారులు. అందుకు ఒక చక్కని నిదర్శనం బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో గల బాలపూర్ మండలంలో గల సుల్తాన్పూర్. ఒక ముస్లిం వ్యక్తి అక్రమంగా ఇంటిని అంటే 22 గజాల స్థలం 3 నుండి స్థలం ఆక్రమించుకుని యథేచ్ఛగా ఇంటి నిర్మాణ పనులకు పూనుకున్నాడు. రహాన్ అనే ముస్లిం వ్యక్తి మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, స్థానిక కార్పొరేటర్ అండదండలతో 22 గజాల స్థలం ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం పనులకు పూనుకున్నాడు. ఈ విషయంలో సుల్తాన్పూర్ టౌన్షిప్ కాలనీ వాసులు రహన్ నిలదీయగా, నా ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని భయభ్రాంతులకు బెదిరింపులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు నివ్వెరపోయారు. రహన్ స్థలం ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం విషయంలో బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారికి, స్థానిక కార్పొరేటర్ బాలు నాయక్ తదితరులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని స్థానికుడు గొరిగే సంజయ్ కుమార్ కుర్మా ఉగ్గు పూజారి మీడియా ప్రతినిధులతో వివరం. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారి, స్థానిక కార్పొరేటర్ బాలు నాయక్ కొంతమంది ముస్లిం సోదరులు రహాన్ కు వంత పాడుతున్నారని సంజయ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఉన్న సుల్తాన్పూర్ టౌన్షిప్ సర్వే నెంబర్ 51లో ఫ్లాట్ నెంబర్ 107లో రహాన్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ యజమాని అయిన రహాన్ గుండాయిజం చెలాయిస్తూ కార్పొరేటర్, మున్సిపల్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని ఇంటిని నిర్మించుకుంటున్నాడని సంజయ్ కుమార్ మీడియా ప్రతినిధులకు రూపొందించిన ఒక వీడియోలో వివరించారు. అలాగే జిల్లా కలెక్టర్కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు కూడా చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అక్రమ నిర్మాణంలో ఉన్న ఆ ఇంటి వీడియో కూడా మీడియాకు వెల్లడించారు. యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, స్థానికులకు రక్షణ కల్పించాలని గొరిగే సంజయ్ కుమార్ కుర్మా కోరారు. మరి ఆ దృశ్యాలను చూడాల్సిందే, సంజయ్ కుమార్ మాటల్లోనే వినాల్సిందే. మరి అవినీతి అధికారుల భాగవతం బయటపట్టాల్సిందే అని అంటున్నారు. JLTV యజమాన్యానికి నమస్కారం. నేను గొరిగే సంజయ్ కుమార్. నేను పాత బస్తీ నివాసిని. పాత బస్తీ నుంచి బడంగ్పేట్ మున్సిపల్, బాలాపూర్ మండల్, RCI రోడ్, సుల్తాన్పూర్ టౌన్షిప్. ఈ సుల్తాన్పూర్ టౌన్షిప్లోకి నేను ఇక్కడికి ఇల్లు కొనుక్కొని వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఎలాంటి సమస్యలు లేవు. కానీ గత 3 నెలలుగా ఈ సుల్తాన్పూర్ టౌన్షిప్ యొక్క వెంచర్ సర్వే నంబర్ 51 ప్లాట్ నంబర్ 107 రహాన్ అనే వ్యక్తి 55 గజాల స్థలంలో 22 గజాల స్థలాన్ని ఆక్రమించి గృహ నిర్మాణం చేస్తున్నాడు. ఆ నిర్మాణానికి అందరూ ముస్లింలు, హిందువులు 2 వర్గాల వారు అభ్యంతరం తెలిపారు. అయినా పట్టించుకోలేదు. నేను సెప్టెంబర్ 26వ తేదీ 2025 శుక్రవారం రోజున నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాను. కానీ కమిషనర్ గారు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కానీ ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా నా నంబర్ 13వ వార్డు కార్పొరేటర్ బాలు నాయక్ గారికి నా ఫోన్ నంబర్ ఇచ్చి, అతను బాలు నాయక్ గారు నాకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అతను మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను చేసుకుంటా అని చెప్పేసి కారకండిగా మాట్లాడాడు. కమిషనర్ గారు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కానీ పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు. కాబట్టి నేను 3వ తేదీ 11వ నెల 2025 నేను కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్తో కమిషనర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ పై సంతకం తీసుకొని వచ్చి కమిషనర్ గారికి చూపిస్తే 7వ తేదీ 11వ నెల 25 మొన్న శుక్రవారం రోజున నోటీసు ఇష్యూ చేసిన తర్వాత కూడా అతను గృహ నిర్మాణం అదే విధంగా చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడని ఆరా తీస్తే బాలు నాయక్ గారు తనే కమిషనర్ అయినట్టు అతనికి ఆర్డర్స్ ఇచ్చి కట్టుకోమని చెప్పాడంట. కమిషనర్ మాట వినట్లేదు. కలెక్టర్ గారు చేసిన సంతకాన్ని విలువ లేకుండా తన ఇష్టం వచ్చినట్టు చెప్పి పని చేయిస్తున్నాడు. మళ్ళీ నాకు ఫోన్ చేసి బెదిరింపులకు లోన్ చేస్తున్నాడు. ఖలీల్ అనే వ్యక్తి కూడా నన్ను బెదిరిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ గారు కానీ,
టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల లోపల వీళ్ళు పట్టించుకొని అతనిపై తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, ప్రభుత్వాధికారులకు ఒకటే విన్నపం, ఒకవేళ మీరు పట్టించుకోకుండా అదే విధంగా అతను గృహ నిర్మాణం చేస్తే నేను పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసి మీపై తగిన చర్య తీసుకోమని కూడా నేను వెనకాడను. లేదంటే ధర్నాలు కానీ ధర్నా చేయడానికి కూడా వెనకాడను నేను. కాబట్టి దయచేసి ఆ యొక్క గృహ నిర్మాణాన్ని ఆపి ఆ గృహ ఎంతవరకు అయితే ఆక్రమించిందో అంతవరకు కూలగొట్టాలని నా యొక్క విన్నపం. లేని పక్షంలో పై అధికారుల దగ్గరికి పోతాను. పై అధికారులకు కూడా నేను కంప్లైంట్ చేస్తాను.